మన మైండ్ కామ్గా ఉండాలి అంటే బ్రీతింగ్ స్టడీగా ఉండాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అండ్ మేజర్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్వాస హాస్పిటల్ నుండి వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఇన్ అలర్జీ పల్మనాలజీ అండ్ స్లీప్, డాక్టర్ వివేక్ వర్ధన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. సో కొంతమందికి ఫ్రీక్వెంట్గా కాఫ్ కానీ కోల్డ్ కానీ అవుతూ ఉంటుంది అండ్ బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే దీనికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటారు? కాఫ్కి చాలా కాజెస్ ఉంటాయండి. మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, విచ్ ఇస్ టెంపరీ, 2-3 days, 1 week. ఇంకొంతమందికి ఆస్మా వల్ల రావచ్చు, విచ్ ఇస్ క్రానిక్, నైట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జిఆర్డి అంటాం, దానివల్ల రావచ్చు, దాంట్లో కూడా నైట్స్ ఎక్కువ ఉంటుంది మనకి కాఫ్. ఇంకా కొంతమందికి సిఓపిడి వల్ల వస్తుంది, ఇంకొంతమందికి ఐఎల్డి అనే డిసీజ్ వల్ల వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే, ఆస్మా, సిఓపిడి, ఐఎల్డి. అఫ్ కోర్స్ ఇవన్నీ లంగ్స్ సంబంధించి చెప్తున్నాను నేను. బట్ హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, వీటిలో కూడా ఆయాసం ఉంటుంది. ఓకే. ఓకే, దగ్గు కూడా ఉండొచ్చు కొన్ని హార్ట్ డిసీజ్లో. సో పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే ఒక పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడము, కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చేస్తే కారణం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎగ్జామిన్ చేసి దాని తర్వాత టెస్ట్ చేసి తెలుసుకుంటాం. ఐఎల్డీలో ఏంటి అంటే కాఫ్, బ్రెత్లెస్నెస్ రెండు ఉంటాయి. బట్ ఐఎల్డి అంటే ఏంటి సార్? ఐఎల్డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ టర్మ్. సింపుల్గా చెప్పాలి అంటే మన లంగ్స్ అనేవి పింక్ కలర్ మెత్తగా ఉంటాయి అన్నమాట. సో దే వెరీ స్మూత్, జస్ట్ లైక్ బ్రెడ్ అనుకోండి. ఇంకా అదే బ్రెడ్ని మనం కాలిస్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ లైక్ రస్క్. రస్క్ ఎట్లా ఉంటుంది, ఇట్స్ డ్రైడ్, ఇట్స్ హార్డ్. సో ఐఎల్డి అంటే అదే. అంటే సాఫ్ట్ అండ్ స్మూత్ లంగ్స్ కాస్త హార్డ్ అండ్ డ్రై లంగ్స్ లాగా మారడాన్ని ఐఎల్డి అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఒక 200 టైప్స్ ఉన్నాయి. ఇవి వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి దీనికి. సో ఈ డిసీజ్లో ఏంటి అంటే స్లోగా కాఫ్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కాఫ్ యూజువలీ టిపికలీ డ్రై కాఫ్ ఉంటుంది. ఐఎల్డి కాఫ్ నిమోనియా లాగా, వెట్ లాగా ఉండదు. ఇట్ ఈస్ యూజువలీ డ్రై కాఫ్. సో ఈ డ్రై కాఫ్ అనేది వాళ్ళకి ఎనీ టైం రావచ్చు. యూజువలీ ఆస్మా అంటే ఈ కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, లేదా ఈ డస్ట్కి వెళ్ళినప్పుడు, లేదా వెదర్ చేంజ్ అయినప్పుడు, నైట్స్ ఇప్పుడు అలా ఉంటుంది. ఐఎల్డి కాఫ్ ఎనీ టైం ఉంటుంది. తర్వాత ఆఫ్ కోర్స్ కోల్డ్ ఎయిర్ వస్తే వాళ్ళకి కూడా కొంచెం ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇది పర్టికులర్ ఐఎల్డి అనేది చిన్నపిల్లల్లో చాలా రేర్, పెద్దవాళ్ళలో చూస్తుంటాం. ఇప్పుడు మనకున్న పొల్యూషన్కి, కెమికల్ ఎక్స్పోజర్కి, ఆక్యుపేషనల్ ఐఎల్డీస్ అంటాం. అంటే వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి కొంతమందికి మెటల్స్ తోటి వర్క్ ఉంటుంది, మెటల్ ఫ్యూమ్స్ పీలుస్తారు. కొంతమందికి కెమికల్స్ తోటి వర్క్ ఉంటుంది, కెమికల్స్ పీలుస్తారు. ఇంకొంతమంది కొంచెం స్ట్రాంగ్ నాక్షియస్ గ్యాసెస్ ఉంటాయి, అవి పీలుస్తారు. ఇంకొంతమందికి ఈ స్మోక్తో ఎక్స్పోజర్ ఉంటుంది, అవి పీలుస్తారు. వీటి వల్ల ఐఎల్డి కూడా రావచ్చు. ఈ హార్డ్ అవ్వడం జరుగుతుంది లంగ్ అనేది, వెంటనే ఒకటేసారి అవ్వదు, స్లోగా స్టార్ట్ అవుతుంది. అది 1% దగ్గర స్టార్ట్ అయ్యి 50%కి వచ్చేసరికి పేషెంట్ చాలా ఆయాసపడుతూ ఉంటాడు అనమాట. ఇంకా అంటే ఆల్మోస్ట్ 50% ఎఫెక్ట్ ఏంటంటే చాలా సివియర్గా ఎఫెక్ట్ అయినట్టే. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అనుకోండి, 50% ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ 1-2% అప్పుడేమో తెలియదు. చాలామంది ఏం చేస్తారు, సరే చిన్న దగ్గే కదా అని డ్రై కాఫ్ అని కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు. ఒక 2 months, 3 months, కొంతమంది 2 years కూడా అలాగా బ్లైండ్గా నెబులైజరు, కాఫ్ సిరప్స్ వాడుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. సో వీళ్ళకి ఏంటంటే అప్పటికల్లా జబ్బు ముందుకు వెళ్ళిపోతుంది. అదే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే 1 week కాఫ్ తగ్గట్లేదు అంటే పల్మనాలజిస్ట్ని సంప్రదించాలి. 2 weeks కాఫ్ తగ్గట్లేదు అంటే ఎక్స్రే చేయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే టు ఫైండ్ అవుట్ సమ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే 2 వారాల పైగా దగ్గుంటే అది ఏదైనా జబ్బు అవ్వచ్చు, అది టీబీ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. సో అది మనం ఫస్ట్ ఎగ్జామినేషన్, డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు చూస్తారు కదా, దాంతో పాటుగా టెస్ట్ కూడా చేసుకుంటే ఐడెంటిఫై చేయొచ్చు ఫస్ట్ కారణాన్ని. కారణం తెలిసినప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా మనం సరిగ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎల్డీకి ఈ పిజియన్స్ ఉంటాయి కదా, పావురాలు, ఈ పావురాల నుంచి వచ్చే ఫెదర్స్, దాని తర్వాత దాంట్లోంచి వచ్చే ఈ కూప్ అంటాం, దాంట్లో పిజియన్ డ్రాపింగ్స్ అంటాం, మోషన్, దాంట్లో కొన్ని ప్రోటీన్స్ పడవు హ్యూమన్ బీయింగ్స్కి. సో ఆ ప్రోటీన్స్ వల్ల కూడా చాలామందికి లంగ్స్లోకి వెళ్ళి, ఎలా అయితే ఎలర్జీ వస్తే స్కిన్ ర్యాషెస్ వస్తాయి కదా, అలానే ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్, ఐఎల్డి అనే ఒక పిజియన్ యొక్క ప్రోటీన్స్ వల్ల వచ్చే ఐఎల్డిలో ఈ లంగ్స్లో ఉండే ట్యూబ్స్, దాని తర్వాత లంగ్స్ చివర్లో ఉండే ఎయిర్ సాక్స్ అన్నిట్లో కూడా ర్యాషెస్ ఫామ్ అవుతాయి. ఓకే. సో దాన్ని ఒక ఐఎల్డి అంటాం. సో ఈ ర్యాషెస్ అనేవి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేస్తే కనుక చాలా వరకు తగ్గిపోతాయి, ఎక్యూట్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. ఓకే. ఓకే. లేదు అలానే దాన్ని వదిలేసి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకపోతే అది స్లోగా క్రానిక్ అయిపోయి లంగ్స్ అనేవి గట్టిగా అవడం స్టార్ట్ అవుతాయి, అంటే మెత్తగా ఉండేవి గట్టిగా అవడం. సో దీనివల్ల పేషెంట్స్కి దగ్గు, ఆయాసం అన్నీ కూడా స్లోగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట.
ఇనీషియలీ దగ్గుతో స్టార్ట్ అయిన జబ్బు తర్వాత ఆయాసం అందుకుంటుంది. ఓకే. ఇంకా ఆయాసం స్టార్ట్ అయిందంటే చాలా సివియర్ అని అర్థం. చెప్పాను కదా, బ్రెత్లెస్నెస్ ఈజ్ ద వర్స్ట్ సైన్. ఆయాసం వస్తుంది అంటే వర్స్ట్ సిమ్టమ్ అది. హ్మ్. సో అది ఆయాసం కూడా వస్తుంది పేషెంట్కి అంటే మనం ఐఎల్డి ముందుకు వెళ్తున్నట్టు. ఓకే. కారణం కనుక్కోవాలి. హుహు. ఈ ఐఎల్డి లంగ్స్ హార్డ్గా అవ్వడానికి కారణాలు ఏంటి అంటే నెంబర్ 1 ఈ పిజియన్స్ ఇండియాలో చాలా కామన్. హ్మ్. తర్వాత కొన్ని ఫంగస్లు, దాని తర్వాత కొన్ని ఆక్యుపేషన్స్, షుగర్ కేన్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ, మెటల్ ఫ్యూమ్ ఇండస్ట్రీ, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రిస్క్ ఆఫ్ ఐఎల్డి ఉంటుంది. అందుకే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా లంగ్ చెకప్స్ చేయాలి, ఓకే. అవుతూ ఉంటాయి స్క్రీనింగ్స్. నెంబర్ 4 ఇమ్యూన్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ కీళ్ళవాతం అంటాం కదా. కీళ్ళవాతం అనేది కీళ్ళకే కాకుండా ఊపిరితిత్తులకు కూడా రావచ్చు. హుహు. సో దానివల్ల కూడా చాలామందికి ఈ ఐఎల్డి అనే జబ్బు వస్తుంటుంది. ఓకే. తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ ఐఎల్డి అంటాం, కొన్ని మెడిసిన్స్ వల్ల ఐఎల్డి రావచ్చు. దాని తర్వాత కొంతమందికి ఇడియోపాథిక్ ఐఎల్డి అంటాం. కారణం అనేది చాలా వరకు వెతికినా కానీ దొరకకపోతే దాన్ని ఇడియోపాథిక్ ఐఎల్డి అని పెడతాం. ఓకే. ఓకే. ఇంకొంతమందికి అన్‌కంట్రోల్డ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లక్స్ రావడం వల్ల కూడా ఈ యాసిడ్ వెళ్ళి లంగ్స్‌లో డిపాజిట్ అవ్వడం వల్ల కూడా ఐఎల్డి రావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అంటే 200 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అంటే హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్‌లోనే ఒక 100 ఉన్నాయి ఓకే. ఓకే. వేరియంట్స్. అంటే చాలా జాబ్స్‌కి లింకు ఉంటుందన్నమాట ఇది. సో అందుకే ఆక్యుపేషనల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ మాకు. ఏం చేస్తుంటారు ఏంటి అనేది అడుగుతుంటాం పేషెంట్స్‌ని అందుకే. అంటే అన్నిట్లో ఆస్తమాలో, సిఓపిడిలో, ఐఎల్‌డిలో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ ఈ క్వెషన్ అంటే ఊపిరితిత్తులు మాత్రమే బయట గాలికి కనెక్ట్ అయి ఉన్న వైటల్ ఆర్గన్. ఓకే. మన వైటల్ ఆర్గన్స్ అంటే బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లివర్, లంగ్స్ ఇవి లేకపోతే బాడీ పనిచేయదు. సో ఈ వైటల్ ఆర్గన్స్ అన్నీ లోపల హ్యాపీగా సేఫ్గా ఉన్నాయి, కానీ లంగ్ మాత్రం బయట కనెక్ట్ అయి ఉంది. ఓకే. ఇప్పుడు ఈ గాలి ఇక్కడ పీల్చింది లంగ్కి వెళ్తుంది. డైరెక్ట్. హ్మ్. సో అలానే జబ్బు కూడా వెళ్తుంది లోపలికి. ఓకే. జబ్బు కారకమైన రిస్క్ ఫ్యాక్టర్ అంటారు నేను. సో అందుకు ప్రతి ఒక్కరిని ఆక్యుపేషన్ ఏంటి అని అడగడం జరుగుతుంది. స్మోకింగ్ కూడా అడగడం జరుగుతుంది. స్మోకింగ్ వల్ల కూడా ఐఎల్డి రావచ్చు. సో ఈ లంగ్ డిసీజ్ అనేది ఒకసారి డయాగ్నోజ్ అయింది అంటే ఇట్ ఈస్ యూజువలీ ఏ క్రానిక్ డిసీజ్. హుహు. దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే అంటే వాడిపోయిన లేదా ఎండిపోయిన మొక్కని తిరిగి తీసుకురాగలుగుతామా? లేదు. దానికి ఎన్ని నీరు పోసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత న్యూట్రియంట్స్ ఇచ్చినా ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. అలానే హార్డ్గా అయిపోయిన లంగ్ ఏదైతే ఉందో, పూర్తిగా హార్డ్ అయిపోయిన లంగ్ అంటే ఇందాక చెప్పిన ఎలర్జీ లాగా ర్యాషెస్ లాగా ఉన్న లంగ్ కాదు, పూర్తిగా హార్డ్ అయిపోయిన రంగు వెనుకకి రాదు. ఓకే. రివర్స్ అస్సలు అవ్వదు ఇంకా. రివర్స్ పూర్తిగా ఫైబ్రోసిస్ అంటాం దాన్ని. ఓకే. ఎలా అయితే బాగా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఖరాబ్ అయిందని చాలా మంది చెప్తుంటారు, లివర్ చెడిపోయింది అంటే లివర్ అనేది బాగా ఫైబ్రోజ్ అయిపోయినట్టు. హ్మ్. అలానే వీటి వల్ల లంగ్ కూడా ఫైబ్రోజ్ అవ్వచ్చు. ఓకే. లంగ్ ఫైబ్రోజ్ అయిన తర్వాత పూర్తిగా ఫైబ్రోజ్ అయితే తిరిగి రాదు, కానీ అలా ఫైబ్రోజ్ అవ్వకుండా ఆపి మందులు ఉన్నాయి, స్లో చేసే మందులు ఉన్నాయి. హ్మ్. లేదా కొంతమందికి ఫైబ్రోసిస్ స్టేజ్ కాకుండా ఇంకొంచెం ముందు స్టేజ్ ఉంటుంది, ఈ ర్యాషెస్ స్టేజ్. ఆ స్టేజ్లో అంటే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. సో ఎంత త్వరగా ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే అంత త్వరగా దానికి కారణం కనిపెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. రైట్. ఎంతోమంది పేషెంట్స్ ఇన్హేలర్స్ వాడుతుంటారు విత్ వెరీ 5% 10% రిలీఫ్. హ్మ్. ఎందుకంటే ఐఎల్డీలో కూడా కొంతవరకు స్మాల్ ఎయిర్వేస్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంత రిలీఫ్ వస్తుంది. అలా అని చెప్పి అది జబ్బు కాదు. సో బ్యాక్గ్రౌండ్ జబ్బు ఏంటో కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఆ ట్రీట్మెంట్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం పేషెంట్ లాంజివిటీ కూడా పెరుగుతుంది. ఓకే. బట్ ఈ గట్టిగా అయిపోయిన లంగ్స్ వెంటనే అనేది నార్మల్ అవ్వడం అనేది జరగదు. బట్ ఇంత ఎఫెక్ట్ అయితే అసలు డయాగ్నోసిస్ మెథడ్స్ ఏముంటాయి సార్? పర్టికులర్ ఐఎల్డీ కేసెస్ ఏంటంటే సిమ్టమ్స్ తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్స్ని. వీ సీ దేర్ బాడీ, ఫింగర్స్, వీ చెక్ దేర్ లంగ్స్, హార్ట్ సౌండ్స్ అవి అన్నీ చూస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే లంగ్స్ అనేవి కొంచెము సౌండ్స్ డిఫరెంట్గా వస్తుంటాయి. ఇప్పుడు వెల్క్రో అంటాం కదా, మన చెప్పులకి ఒక ఇట్లా క్రిక్ అని ఇట్లా ఓపెన్ క్లోజ్ ఉంటుంది ఒకటి శాండిల్స్కి, ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది మనకి ఇక్కడ లంగ్స్లో. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ వెల్క్రో క్రెప్స్. అంటే అది ఒక టైప్ ఆఫ్ క్రెపిటేషన్స్. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. హ్మ్. సో అది మనకి వెల్క్రో సౌండే కాకుండా కొంచెం డిఫరెంట్ వేరియంట్స్. సో దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ కూడా గెస్ చేయగలుగుతాం. బట్ కన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ త్రూ టెస్టింగ్. సో పేషెంట్ని కొంచెం వాక్ చేపిస్తాం. వాక్ చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అవుతున్నాయా, పేషెంట్కి సిటీ స్కాన్ చేపిస్తాం, లంగ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి, ఓకే. లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి, ఎంతవరకు పనిచేస్తున్నాయి, వీళ్ళ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఎంత. హుహు. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అసలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని ఓకే. కొన్ని బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. రైట్. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ టు ఐడెంటిఫై అ డయాగ్నోసిస్. ప్రాబ్లం ఉంది కానీ ఎగ్జాక్ట్లీ ఏంటని తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది.
దాని ప్రకారం ఒక దానికి నారో డౌన్ అయిన తర్వాత ఇది జబ్బు అని తెలిసిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఆ ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంటే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ తెలిసిపోతూ ఉంటుంది. ఎండ్ స్టేజ్ ఐఎల్డి అంటాం కొంతమంది, అంటే చాలా లాస్ట్ స్టేజ్లో వస్తారు, లంగ్స్ అనేవి బాగా గట్టిగా అయిపోయి ఉంటాయి చాలా వరకు, వాళ్ళకి కష్టం. వాళ్ళు అఫ్ కోర్స్ వీ వాంట్ టు గివ్ రిలీఫ్ టు దెమ్, దే వాంట్ రిలీఫ్. ఓకే. బట్ ఎండ్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే ఇమ్మీడియట్ రిలీఫ్స్ రావు. సో ఇట్ టేక్స్ టైం. సో వాళ్ళకి ఏంటంటే ఐఎల్డి వల్ల నడవలేరు, సేమ్ సిఓపిడి లాగానే ఐఎల్డి వల్ల నడవడం కష్టమైపోతుంది, వాష్రూమ్కి వెళ్ళడం కష్టమైపోతుంది, డిప్రెషన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ట్రీట్ చేయాలి. ఓకే. లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, ఫిజియోథెరపీ నేర్పించాలి, హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి, సో దాంతోపాటు మెడికేషన్. సో ఇవన్నీ చేస్తే కనుక ఈ ఐఎల్డి పేషెంట్స్ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే. ఎవరికైతే ఐఎల్డి బాగా సివియర్గా అయిపోయిందో, తీవ్రంగా అయిన వాళ్ళకి స్లోగా హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే కార్పల్మనరీ అంటాం. సో లంగ్ డిసీజ్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? లంగ్స్ అండ్ హార్ట్ ఆర్ కనెక్టెడ్ విత్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్. అక్కడ నుంచి మనకు బ్లడ్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే లంగ్ ఏమో బ్లడ్ని ప్యూర్ చేస్తుంటుంది, హార్ట్ పంప్ చేసి ఇది ప్యూర్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉండే రక్తనాళాలలో కూడా ప్రెషర్ పెరిగిపోతుంటుంది, హార్ట్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో దీనివల్ల హార్ట్ ఎఫెక్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది పేషెంట్స్. సో వాళ్ళకి ఆక్సిజన్ పెట్టుకోని చెప్తాం ఇంట్లో. సో స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో అవాయిడెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్. అసలు ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని దాని నుంచి పడేయడం ఫస్ట్, ఓకే. తర్వాత జబ్బును ట్రీట్ చేయడం. రెండు చేసినట్టయితే కనుక పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. రైట్. అండ్ అవాయిడెన్స్ అన్నారు కదా, అందరికి జనరిక్గా ఎలాంటి అవాయిడెన్స్ ఉంటుంది? అదే చెప్తున్నాను కదా, మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ వర్క్ ప్లేస్లో ఒకవేళ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వర్క్ ఇన్ ఎ ప్లేస్ ఇక్కడ వాళ్ళకి స్మెల్స్ కానీ ఈ ఫ్యూమ్స్ కానీ స్మోక్ కానీ డస్ట్ హెవీగా ఉన్నాయంటే ఆ ప్లేసెస్లో ఉన్న ఖచ్చితంగా N95 మాస్కే వేసుకోవాలి, సర్జికల్ మాస్క్ కాదు. రోడ్ పైన వెళ్ళినప్పుడు కూడా N95 వేసుకోవడం బెటర్, ఎస్పెషలీ ఇన్ సెంటర్ సిటీస్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు. తక్కువ పొల్యూషన్ ఉన్నా లేదా N95 వేసుకోలేకపోయిన వాళ్ళకి అట్లీస్ట్ సర్జికల్ మాస్క్ వేసుకోండి. ఓకే. బట్ క్లాత్ మాస్క్ అనేది వాడకండి, దట్ ఈస్ యూస్లెస్. అండ్ టేక్ వ్యాక్సినేషన్స్ ఈవెన్ దో యు ఆర్ హెల్దీ. ఎందుకంటే ఫ్లూస్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఐఎల్డీస్ వస్తాయి. మన కోవిడ్ టైంలో చాలా మందికి చూసాం. అంటే అది యూజువలీ ఏంటంటే టెంపరీ చేంజ్, కొన్ని నెలల నుంచి సంవత్సరాలు నార్మల్ అయిపోయినాయి చాలా మందికి, బట్ టెంపరీగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ లంగ్స్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ రీఇన్ఫోర్స్ ఫ్రమ్ అవర్ శ్వాస ఫౌండేషన్. సో ట్రీట్ వన్, అవేర్ ఆల్. సో అవేర్నెస్ అనేది అందరికీ ఇవ్వాలి, రైట్. ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. So that is what we do, awareness to all on behalf of Shwasa Foundation, Okay. and treatment from Shwasa Hospital. Right. So at our center we see a lot of ILD cases, COPD, asthma. So ఇవన్నీ ఏంటి అంటే ఒక లంగ్ సెంటర్ కాబట్టి మాది ఎక్స్క్లూజివ్లీ. సో దీస్ పేషెంట్స్ ఆర్ రిఫర్డ్ బై సమ్ డాక్టర్స్ ఆర్ ఏదో ఒక విధంగా వస్తారు తెలిసిన వాళ్ళ ద్వారా. సో కారణం అనేది కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.